హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో బాహుబలి సీజన్ 3 ఎపిసోడ్ 8 ఎలా ఉంది ఏం కథ అనేది చూద్దాము. ఈ వీడియోలో వచ్చేసి ఈ ఎపిసోడ్లో మనకు బాహుబలి ఆడ యుద్ధంలో చాలామంది సైనికులను కోల్పోయిన తర్వాత రాజమాతను వచ్చి తీవ్రంగా ఖండిస్తాడు. తెలిసి మన సైనికులను చనిపోవడానికి ఇంతమందిని పొట్టను ఎందుకు పెట్టుకున్నావు అని తీవ్రంగా ఖండించినప్పుడు రాజమాత ఇలా ఉంటుంది: నేను రాజ్యాన్ని కాపాడడానికి 10 మంది నా సైనికుల్ని ప్రాణాల తర్పణమైన పెడతాను అని కొద్దిగా నా రాజ్య ప్రజలను కాపాడడానికి 100 మంది సైనికులు కానీ 1000 మంది సైనికులను ప్రాణాలు కోల్పోవడానికి నేను వెనకాడను అని ఇలా మాట్లాడినప్పుడు 100 మందిని కాపాడడానికి 10 మందిని చంపుతారా సైనికులు నీవాళ్ళు అని కొద్దిగా ఇలా వివాదాలు జరిగిన తర్వాత నువ్వు మంచి నాయకుడివేమో, మహారాజు ఇంకా కాలేదు, అది అయినప్పుడు నేను ఏం చేశాననేది నువ్వు తెలుసుకుంటావని చెప్తుంది. ఇంతలోగానే ఇక్కడ రక్తదూతకు చాలా అనుచరుడైన ఒక వ్యక్తిని తీసుకొని తన మనసు మార్చి తనకు విరుద్ధంగా మార్చిన తర్వాత వాళ్ళ లొసుగులు అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళ యుద్ధ నైపుణ్య రీతిని తెలుసుకొని వాళ్ళని ఆపడానికి రక్తదూతను అలాగే కాలబట్టి నుంచి వచ్చే ఆయుధాలను నాశనం చేయడానికి కట్టప్ప, బాహుబలి అలాగే వాళ్ళ బానిసైన సుబ్బయ్యను హెల్ప్ తీసుకొని వాళ్ళందరినీ ముట్టడి చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ ఫస్ట్ ఆయుధాలను బంధించి, అంటే వాళ్ళ ఆయుధాలు ఉపయోగించకుండా ఒక నది జలం ఉపయోగించి దాన్ని వాళ్ళకి అక్కడే స్తంభించిపోయేలా చేసి దాని తర్వాత వాళ్ళ ఆయుధాలు పనిచేయకుండా చేసి అక్కడే బంధిస్తారు. కానీ వాళ్ళను ముట్టడించి ఆల్మోస్ట్ పట్టుకున్నామనుకున్న క్షణంలో రక్తదూతు అన్నీ మోసం జరుగుతున్నాయని కనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్లాన్ వేస్తాడు. సక్సెస్ అవుతాడు. కానీ మళ్ళీ చేతికి చిక్కడు. అప్పుడు వీళ్ళు కోప్పడిపోతారు. ముందు కట్టప్ప నాశనం చేశాడు, ఇప్పుడు సుబ్బయ్య నాశనం చేశాడు అని చెప్పి తీవ్ర కోపంతో పిచ్చోడైపోతాడు రక్తదూత్. మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.